శుభం భయాతు. శ్రీ గురుభ్యో నమః. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న మార్పులు చేర్పులు ఇవన్నీ చూసుకుంటున్నాం. నాకు చాలామంది ఫోన్ చేశారు. మన ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు బయటకు వస్తారండి, అసలు వస్తారా రారని కొంతమంది, అసలు ఏ టైంలో బయట రావడానికి ఛాన్సెస్ లేదని రకరకాలుగా చెప్తున్నప్పుడు ఆయన యొక్క జాతకాన్ని విశ్లేషించి ఆయన జాతకంలో ఉన్న రకరకాల చక్రాలని చూసుకుంటూ అక్టోబరు 29 తర్వాత ఆయన ఖచ్చితంగా రిలీఫ్ అవుతారని ఇంతకుముందు ఒక వీడియో చేశాం. అది సెప్టెంబర్లో చేసాం. అలాగే 29 తర్వాత రిలీజ్ అవుతారు అన్నారు. అలాగే రిలీజ్ అయ్యారు. నవంబర్ 1 నుండి ఆయనకి పార్టీ బలోపేతం అవుతుందని కూడా చెప్పాం. పార్టీ బలంతో ఆయన ముందుకు వెళ్తారని చెప్పాం. సేమ్ థింగ్ అవుతుంది. పార్టీకి బలం అనేది పెరుగుతుంది, క్యాడర్ బలం అనేది పెరుగుతుంది. నవంబర్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయనకి బలం పెంచుకోవడానికి ఈరోజు ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే అవుతున్నాయో, చండీ యాగం అనుకోండి, నరసింహస్వామి యొక్క యాగం అనుకోండి, రకరకాల యాగాలు అవి చేసి ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన శక్తిని, ఒక రకమైన బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. జాతకరీత్యా కొన్ని అంశాలు ఏం చేస్తారు, కొన్ని యజ్ఞాలు ఏంటి, ఒక యాగాలు చేయడం అంటే పుణ్యమును కాకంటే కొన్ని కర్మానుసారం కొన్ని జరుగుతున్న గ్రహాలకు సంబంధించిన దోషాలు నివృత్తి అనుకోండి. ఏదైనప్పటికీ జాతకాన్ని మనం కొంచెం అలాగా స్టడీ చేసినప్పుడు ఏంటి, ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ ముక్కోటి ఏకాదశి స్టడీ చేయడం కార్యక్రమాన్ని, అలాగే అది కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, మంచి సమయంలో మంచి కార్యక్రమాన్ని ఆరంభించడం, ఇవన్నీ ఒక రకమైన బలాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు మనకేంటంటే పార్టీ 1983లో రామారావు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో దానికి కూడా నవంబర్ 1 నుండి జాతకరీత్యా కొంత బలం పెరుగుతుంది. సో ఆ బలము అంటే కేడర్ బలం, తర్వాత ఈయన యొక్క ఈ బలము, ఇవి రెండు కొంత కాంబినేషన్స్ ఇలా ఉంటుంటే, అపార్ట్ ఫ్రమ్ దట్ మనకేంటంటే ఇప్పుడున్న కాంబినేషన్స్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా చేరడం, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం అయితే డెఫినెట్గా మనకు కనిపిస్తుంది. మంచి ఫలితం అంటే ఎలాగంటే ఆయన ఫిబ్రవరి దాటిన తర్వాత నిదానంగా అక్కడ నుండి యుద్ధభేరీగా మోగించగలిగితే, ఫిబ్రవరి మాఘమాసంలో మకర సంక్రాంతి దాటిన తర్వాత ఫిబ్రవరిలో 14 తర్వాత మకరం నుండి కుంభంలోకి ఎప్పుడైతే రవి ప్రవేశిస్తాడో, ఆ కుంభంలో ప్రవేశించేటప్పుడు ఎప్పుడైనా యుద్ధంలో అంటే శత్రువుకి ఎంత బలం ఉందో మనం చూడడం చాలా అవసరం. బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, రాజుల కాలం నుండి మనం చూసేది కూడా అదే. యుద్ధం ఎలా గెలిచేవారంటే అప్పుడు కూడా శత్రువు యొక్క బలహీనత ఎప్పుడు జరుగుతుందో చూసి అప్పుడు మన వాళ్ళు యుద్ధం చేసేవారు. అప్పుడు సునాయాసంగా యుద్ధం గెలిచేవారు. కృష్ణదేవరాయల సమయంలో కూడా అలాగే చేసేవారు యుద్ధం. మనం ఎన్నో ఉన్న తెనాలి రామకృష్ణుడి యొక్క కథ మనం వింటుంటాం, యుద్ధం ఎలా చేశారు. అక్కడ తెలివితేటలతో గెలిచినవి ఎక్కువ కనబడతాయి తప్ప యుద్ధం భూమిలోకి వెళ్ళి యుద్ధం చేసి గెలిచినవి కంటే ఆలోచనతో గెలిచినవి ఎక్కువ కనబడుతున్నాయి. మన రాజనీతిలో మనకి ఏం చెప్తున్నాం, మన శత్రువు యొక్క బలం ఎప్పుడు ఉంటుంది, బలహీనత ఎప్పుడు ఉంటుంది చూసుకోవాలి. రవి శనితో కలిసేటప్పుడు ఒక రకమైన బలహీనత ఉంటుంది శత్రువుకి. శత్రువు అంటే కాంపిటీటర్ అనుకోండి. ఈ కుంభంలోకి ఎప్పుడైతే ముందు రవి ప్రవేశిస్తాడో ఫిబ్రవరి 15 నుండి మార్చి 14 వరకు ఉంటాడు. అది రవిశనుల కాంబినేషన్. ఆ రవిశనుల కాంబినేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అది ఒక బలహీన స్థితి అని చెప్పచ్చు ఆయన రాశిని మనం లెక్కేసుకుంటే. అలాగే కుజుడు అక్కడ ప్రవేశిస్తాడు. మార్చి 15 నుండి మే 1 వరకు ఉంటాడు. అప్పుడు కూడా ఏంటంటే 9వ ఇంట్లో, అంటే మిథున రాశికి 9వ ఇంట్లో మనకు ఈ యొక్క యుద్ధం జరుగుతుంది. 9వ అంటే అదృష్ట స్థానం అన్నమాట, భాగ్యస్థానం అన్నమాట. మిథున రాశికి భాగ్యస్థానంలో ఒక యుద్ధం జరుగుతుంది. మీకు ఈ పాటికి అర్థం ఉంటుంది మిథున రాశి ఎవరదో మీకు అర్థమై ఉంటుంది. మిథున రాశి కన్యా లగ్నంలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయనకి భాగ్యస్థానంలో ఇది జరుగుతుంది. ఇప్పుడు ఆయన భాగ్యస్థానం జరుగుతున్నప్పుడు అంటే అక్కడ కొంత బలహీనం జరుగుతుంది, బలహీనపడతారు. తను చేసే లక్ ఫేవరింగ్ అనేది తగ్గిపోతుంది. ఆ లక్ ఫేవరింగ్ తగ్గడం అంటే అదృష్టం అనేది బలహీనపడుతుంది. అక్కడ అవతల వాళ్ళకి వీక్నెస్, అవతల వాళ్ళకి బలహీనతే మనం బలంగా ముందు పుంజుకుపోవాలి. ఒకవేళ ఎలక్షన్స్ కానీ డెఫినెట్గా ఒకవేళ మార్చి 15 నుండి మే 1 లోపల కానీ ఎలక్షన్స్ కానీ జరుగుతున్నాయి అంటే మాత్రం ఆ సమయంలోని చంద్రబాబు నాయుడు గారి బలం ఎంత ఉంది అని ఇంపార్టెంట్ కాదు. చంద్రబాబు నాయుడు గారి క్యాడర్ బలం అంటే తెలుగుదేశం క్యాడర్ బలం చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తున్న యజ్ఞయాగాల వల్ల కొంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాని ప్రభావము మనకు 6 నెలల కాలంలో దాని ప్రభావం చూపిస్తుంది. 90 రోజులు, 6 నెలలు కూడా 90 రోజులు దాని ప్రభావం చూపిస్తుందంట. కానీ ఇదిలా ఉంటుండగానే అనుకోకుండా మార్చి 15 నుండి మే 1 వరకు జరిగే యుద్ధం ఏదైతే జరుగుతుందో కుంభరాశిలోని ఆ యుద్ధం అనేది
జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా చెప్పాలంటే అదృష్టాన్ని బలహీనపరుస్తుంది. ఇవన్నీ లక్తో గెలిచేవే. ఎందుకంటే రాజనీతిలో ఉన్నదే అదృష్టం. అదృష్టం వాడు గొప్పవాడైపోతాడు. ఎంత హార్డ్ వర్క్ చేసినా అదృష్టం కూడా తోడు చేయాలి. తోడు వస్తేనే గొప్పవాడవుతాడు. లేకపోతే క్షణాల్లో మాయమైపోతుంది. మన చేతిలో వచ్చినది నోట్లోకి అందకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఎమ్మెల్యేలు గెలుస్తారు కానీ పార్టీ గెలవదు. పార్టీ గెలవకపోతే వీళ్ళు ఏం చేయాలో చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. గెలిచాం, దేనికి ఉపయోగపడని గెలిపోతే. అలాగా ఈ అదృష్టం అన్నది బలహీనపడే క్షణాలు ఎప్పుడంటే మార్చి 15 నుండి మే 1 లోపల మనకు జగన్మోహన్ రెడ్డి గారు కనబడుతుంది. కాబట్టి అక్కడ బలహీన పడుతోంది అని అంటే అది మనకు యుద్ధం చేయడానికి ఆ సమయంలో కానీ ఎలక్షన్ కానీ జరిగితే, ఆ సమయంలో జరిగితే ఆయన లక్ ఫేవరింగ్ అనేది కొంత తగ్గిపోతుంది. ఎప్పుడైతే లక్ ఫేవరింగ్ తగ్గిందో హార్డ్ వర్క్ మీద ముందుకెళ్ళాలి. హార్డ్ వర్క్ మీద వెళ్ళినా లక్ ఫేవర్ చేయనప్పుడు ఏంటంటే మనం అనుకున్నంత బలంతో మనం గెలిచే అవకాశం తక్కువ. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అస్ట్రాలజికల్గా ఉన్న విషయాన్ని మీకు చెప్తాను. అంతే తప్ప నా సొంతంగా చెప్పిందేం లేదు. అవతల బలహీనతను చూసుకుని, బలహీన సమయం చూసుకుని యుద్ధం చేస్తారు. అదొక రాజనీతి. అందులోని రాజనీతిలో చాణక్యుడు లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటారు. కాబట్టి సో మన బలం ఎంత ఉంది అనకంటే అవతల బలం ఎంత తక్కువ ఉందని ఎస్టిమేషన్ చేసి దాన్ని బట్టి యుద్ధం చేస్తారు. ఆయన పొలిటికల్ సినారియోని అలాగే చేస్తుంటారు. అంటే ఈజ్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, వెరీ గుడ్ ఇన్ టెక్నికల్ని ఆ చాణక్యుడు బుర్ర ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆ ప్లాన్ చేయగలిగితే మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు ఏంటంటే మనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో కూడా మనకు శనీశ్వరుడి ప్రభావం నెత్తిమిన పక్కకు జరిగాడు. కాబట్టి డెఫినెట్గా కొంత యోగంలోకి ఆయన వెళ్తున్నాడు. ఆయన జాతకంలో మన దగ్గర ఉంది. కాబట్టి దాని గురించి కొంచెం వివరంగా డేట్స్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఈ రకంగా చూసుకుంటూ వెళ్తుంటే మాత్రం ఇప్పుడు చేసే యజ్ఞయాగాలన్నీ కూడా ఒక పాజిటివ్ సైన్. రాబోయే కాలంలో మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. పునర్వైభవాన్ని పొందడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే పునర్వైభవం పొందడానికి మళ్ళా ఏంటంటే ఈయన బలం ఎంత పెరుగుతుంది, కేడర్ బలం అయితే ఉంది, జాతక బలం కొంతవరకు ఉంది. ఇప్పుడు దైవ బలం ఎంత పెరుగుతుంది, ఎంత పెరిగితే ఎంత పర్సెంటేజ్ ముందుకు వెళ్తారు. దీనికి తోడుగా ఇంకొక పార్టీ కూడా చేరైంది. కాబట్టి ఆ పార్టీ యొక్క బలాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎంత ముందుకు వెళ్ళగలుగుతాము, పార్టీని ఎలాగా రాజ్యాన్ని నిలబెట్టగలుగుతాము అనే అంశాల మీద మనం వివరంగా ఇంకోసారి మాట్లాడుకుందాం. ఏదైనప్పటికీ కూడా మార్చి 15 నుండి మే 1 మధ్యలో మాత్రం అపోజిషన్ పార్టీ అంటే ఇప్పుడైతే ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన యొక్క జాతకంలో మాత్రం ఆ యొక్క 45 రోజులు మాత్రం కీలకంగా ఉంది, బలహీనంగా ఉంది. కాబట్టి అంటే ఓన్లీ లక్ ఫేవరింగ్ అనేది బలహీనంగా ఉంది. మిగిలిన దశలు అంతర్దశ నేను మాట్లాడట్లేదు, బలహీనంగా ఉంది. కాబట్టి అవన్నీ మళ్ళీ వివరంగా ఇంకోసారి మనం మాట్లాడుకుందాం ఉంది. కాబట్టి ఈ బలహీనంగా ఉన్న ఈ యొక్క మార్చి 15 నుండి మే 1 వరకు బలోపేతం చేసుకోవడానికి ఆయన ఏమైనా చేస్తారా చేయరా మనకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ నేను ఈరోజు మంచి రోజులో చక్కగా అభిషేకాలు, హోమాలు, యజ్ఞయాగాలు చేస్తున్నారు. కాబట్టి ఈ బలం పెరుగుతుంది. కాబట్టి ఆయన కూడా అట్లా ఏమైనా చేస్తే మనం చెప్పలేం. కానీ బట్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రస్తుతానికి జాతకరీత్యా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యము బాగుంది. అలాగే మనం చెప్పుకున్న ఇంతకుముందు 2027 వరకు ఆయన ఆరోగ్యానికి ఇబ్బందులు ఉంది, అది బాగానే ఉంది. కేడర్ బలం కూడా బాగానే ఉంది. జాతకరీత్యా ఉన్న దోషాలు నివృత్తి చేసుకుంటూ యజ్ఞయాగాలు చేస్తున్నారు. కాబట్టి యజ్ఞం చేసినప్పుడు, యాగం చేసినప్పుడు దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మన హిందూ సాంప్రదాయంలో మనం దాన్ని భక్తిగా నమ్ముతాం. కాబట్టి దైవ బలం కావాలని కోరుకుంటాం. కాబట్టి దైవ బలాన్ని మించి ఇంకోటి లేదని అనుకుంటాం. కాబట్టి దైవ బలం కోసం ఆయన చేసే ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా కొంత సక్సెస్ వైపు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం కూడా బలోపేతం అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ కలిపితే ఒక రాజ్యాన్ని నిలబెట్టడానికి కావాల్సిన బలం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ట్రాన్సిట్ అదృష్టం అనేది ఏంటంటే 9th హౌస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 9th హౌస్లోని మనం చూస్తే మార్చి 15 నుండి మే 1 వరకు శని కుజుడు యొక్క కాంబినేషన్ ఏదైతే ఉంటే అక్కడ యుద్ధానికి అంటే అక్కడ ఒక యుద్ధం జరుగుతున్నట్టు అవి రెండు ఉంటాయి. ఆ 45 days కుజుడు ఉంటాడు. కాబట్టి ఒక యుద్ధం జరిగినట్టే. దానికన్నా ముందు రవి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు 9th హౌస్లో. అంటే లక్ని ఫేవర్ చేయడం కంటే అన్ఫేవర్ చేయడానికి 2 ప్లానెట్స్ వరుసగా ఫ్రమ్ మనం చూసుకుంటే ఫిబ్రవరి 15 నుండి మార్చి 14 వరకు రవి ఉంటాడు శనితో. వెంటనే ఫాలోడ్ బై కుజుడు వస్తాడు. సో ఇవేంటంటే ఈ రెండు శని ఈశ్వరుతో ఈ రవి కలిసినప్పుడు కూడా ఒక డిసాస్టర్, తర్వాత కుజుడు రావడం ఇంకా పెద్ద డిసాస్టర్. అంటే లక్ ఇదంతా ఎక్కడ ఉందంటే 9th హౌస్లో ఉంది. ఎవరికి? మిథున రాశి అయినటువంటి కన్యా లగ్నం అయినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి డెఫినెట్గా 9th హౌస్లో, మిథున రాశి నుండి 9th హౌస్లో జరుగుతుంది. 9th హౌస్ అంటే లక్లో జరుగుతుంది.
ఇలాగే కర్కాటక రాశికి అష్టమ స్థానంలో ఇవన్నీ జరుగుతున్నాయి. అష్టమ శని రావడం వల్ల మనం ఇంతకుముందు చూస్తున్నాం తెలంగాణలో ఏం జరిగిందని. కర్కాటక రాశి ఎవరిది మనకు తెలుసు కదా, కేసీఆర్ గారిది. ఆ కేసీఆర్ అష్టమ స్థానంలోకి ఎంటర్ అయిన తర్వాత అసలు కష్టాలు పడతాను మనం ముందుగా అనుకున్నదే. సో అక్కడ ఏం జరిగిందంటే ఒకటి అనారోగ్యం చూసాం, ఒకటి వైఫల్యం చూసాం, మూడోది మనకు ముఖ్యమంత్రి పదవి నుండి బయటపడడం కూడా మనం చూసాం ఇక్కడ. ఆ అష్టమ శని యొక్క ప్రభావం, దాంతో వేరియస్ కాంబినేషన్ కూడా ఉన్నాయి. ఆ కాంబినేషన్స్లో ఇవన్నీ జరిగాయి. అష్టమ శని యొక్క ప్రభావం చాలా విపరీతంగా ఉండడం వల్ల ఎఫెక్ట్ అయ్యేది కనబడనమాట. ఓకే, అలాగే ఈయనకి భాగ్యస్థానంలో ఇది జరుగుతోంది, ఇది ట్రాన్సిట్లో జరుగుతుంది. ఇది అప్పుడు కూడా ట్రాన్సిట్లో కేసీఆర్కి జరగడం వలన ఆయన బలహీనపడ్డాడు. అలాగే ఈయన కూడా ట్రాన్సిట్లో 9th హౌస్లో జరుగుతుంది. 9th హౌస్ అంటే లక్ అంటే యోగము. లక్ అంటే ఉన్నదానికంటే ఉన్నత శిఖరం తీసినట్లయితే లక్. సో ఆ ఉన్నత శిఖరం తీసుకెళ్తాడా, ఉన్నత శిఖరం తీసినప్పుడు బలహీనపరుస్తాడా, దానికి ఒక లక్ అనే పాయింట్ యాడ్ అవ్వాలి. లక్ అనే పాయింట్ యాడ్ అవుతే కానీ జరుగుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ లక్లో వాడు లక్కీగా పాస్ అయ్యాడరా అంటాడు. జస్ట్ 1 మార్క్లో పాస్ అయిపోయాడు వాడు ఈవెంట్ వాడు యూఎస్ వెళ్ళాడు, మంచి సెలెక్ట్ అయిపోయాడు అంటాం. అలాగే జస్ట్ 1 పాయింట్లో వాడికి మంచి జాబ్ వచ్చేసింది 3rd రౌండ్లో అని లాస్ట్ క్వశ్చన్ అడిగారు, అందులో సక్సెస్గా చెప్పాడు, వచ్చేసిందంట. అంటే ఏంటి, ఆ 1 పాయింట్ లక్ ఏదైతే ఉందో అది యాడెడ్ వాల్యూ అవుతుందన్నమాట. ఆ లక్ ఎంత ఉంది అని చూస్తే మార్చి 15 నుండి మనకు మే 1 వరకు కనిపించట్లేదు, దరిదాపుల్లో కనిపించట్లేదు. సో కనిపించలేదు కానీ దాన్ని కరెక్షన్ చేసుకోగలుగుతారా? ఎందుకంటే ఆయన వెనకాల కూడా ఎంతో గొప్ప గొప్ప విద్వాంసులు ఉన్నారు, జ్యోతిష్యులు ఉన్నారు, అలాగే యజ్ఞయాగాలు చేసే మహానుభావులు ఉన్నారు. దాన్ని ఆయన కరెక్షన్ చేసుకోగలుగుతారో లేదో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఒక శని కుజుల కాంబినేషన్లో వైపరీత్యాలు జరుగుతాయని, ప్రకృతిలో కూడా మార్పులు జరుగుతాయి, ప్రకృతిలో కూడా వైపరీత్యాలు జరుగుతాయని శాస్త్రం చెప్తోంది. ఆ దృష్టి పడినా జరుగుతుంది, ఒకే చోట ఉన్నప్పుడు జరుగుతుంది. అందులో స్పెసిఫిక్గా 2 కలిసి ఒకే నక్షత్రం ఉన్నప్పుడు మరీ విపరీతంగా కనబడతాయి. ఆ డేట్స్ కూడా మేము చెప్తాం. సో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది 9th హౌస్ ఉండడం ఉన్నప్పుడు అది ఎంత ఫేవర్ చేస్తుంది అంటే ఐఎమ్ నాట్ షూర్. అంచేత అటువంటి పరిస్థితి జరిగినప్పుడు అష్టమ స్థానంలో చదివినప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి మనం చూసాం కాబట్టి చూసిన తర్వాత మనం జాగ్రత్త పడాలి యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా. ఎందుకంటే ఆ పదవి కోసం కూర్చున్నాం కాబట్టి, పదవి మనకు కావాలనుకుంటున్నాం కాబట్టి జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడతారా లేదా, ఇది ఓన్లీ ఒక ఎకడమిక్ ఇంట్రెస్ట్తో చెప్తున్న ఆస్ట్రాలజీ తప్ప ఇంక వేరే ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఫేవర్ చేస్తూ చెప్తుంది కాదు. బట్ ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు చూస్తే యజ్ఞయాగాలు చేస్తూ బలం పెంచుకుంటున్నారు, క్యాడర్ బలం పెరిగింది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అవ్వడానికి ఒక యాడెడ్ వాల్యూ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ట్విస్ట్ అయిన పాయింట్ కూడా ఏంటంటే, శనీశ్వరుడు యొక్క ప్రభావం ఎప్పుడైతే తగ్గిందో, నెత్తిమీద పక్కకి జరిగిందో పవన్ కళ్యాణ్ గారికి, సమ్ టైమ్స్ విల్ బి ఏ కింగ్ మేకర్ కూడా అవ్వచ్చు. ఆ ఛాన్స్ కూడా ఉంది. దట్ విల్ డిస్కస్ లేటర్. బట్ ఏదైనప్పటికీ యాజ్ ఆన్ టుడే లక్ అన్నది ఫేవర్గా లేదు కాబట్టి మనం దీని విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోగలిగితే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే బలహీన పరిస్థితుల్లో లక్ లేని వాళ్ళు ఎవరు ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ లేదు రాజనీతిలోని. అదైతే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళ ప్రయత్నించండి. ఇట్స్ ఓన్లీ రికార్డెడ్ అస్ట్రాలజీ అంతే తప్ప ఇంకేం కాదు. ఎవరిని ఉద్దేశించి కాదు, ఏ పార్టీని ఉద్దేశించి ఫేవరబుల్ కాదు, అన్ఫేవరబుల్ కాదు. జనరల్గా చెప్తున్న అస్ట్రాలజీ ఇది, ఒక పార్టీ అధినేతలు ఎలా ఉంది అన్నది. అంచేత దీన్ని దృష్టిలో పెట్టి మళ్ళీ ఇంకొక వీడియో మీకు డెఫినెట్గా ఇన్ ద మంత్ ఆఫ్ జనవరిలో రిలీజ్ చేస్తాం. అందులో కొంచెం వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది, చెప్పేద్దాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.